హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? చూడండి, పుదీనా అండి. ఈరోజు ట్యూస్డే అన్నమాట. మాకు మార్కెట్లో వెజిటబుల్స్ ఉంటాయి. పుదీనా చాలామంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు పుదీనాని ఎవ్రీడే కూడా ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి. గ్యాస్ ప్రాబ్లమ్ని ఇది అరికడుతుంది అన్నమాట. అంత వాటర్ వేసేసారండి. మొత్తం వాటర్ వేస్తే కట్ చేసి చక్కగా పేపర్ వేసి అక్కడ ఆరబెడుతున్నాను అన్నమాట. మామూలుగా క్యారెట్, బీట్రూట్ కొంచెం కొంచెం తీసుకోండి. దానిలో ఒక గుప్పెడు పుదీనా వేయండి, ఇంకో గుప్పెడు కొత్తిమీర వేయండి, ఒక హాఫ్ పీస్ యాపిల్ అనేది వేసుకోండి. వేసుకొని జ్యూస్ చేసుకోండి. జ్యూస్ చేసుకుంటే మనకి తాగడానికి కూడా ఇష్టంగా ఉంటుందన్నమాట. మీరైతే పుదీనాని ఎలా యూజ్ చేస్తారనేది కామెంట్లో చెప్పండి. ఎండుమిర్చితో చట్నీ చాలా బాగుంటుందండి. పుదీనా మా మ్యారేజ్ అయిన క్రొత్తల్లో అత్తగారింటికి వెళ్తే అన్ని పొలాలు ఉండేవండి. ఊరికి చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఆ నడుస్తూ ఉన్నప్పుడు పుదీనా తోటలు, కొత్తిమీర తోటలు, బాబా ఎంత మంచి స్మెల్ వచ్చేవండి. ఆ వయసులో పుదీనా, కొత్తిమీర అంటే పెద్ద ఏముందిలే అన్నట్లు అనిపించేది. వయసు పెరుగుతూ ఉంటే వాటి వాల్యూ ఏంటో తెలిసి వస్తుంది అన్నమాట. దేనిలో యూజ్ చేస్తారు, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేది మెల్లగా తెలిసిందనమాట. సో పుదీనా అందరు కూడా రెగ్యులర్గా పచ్చిమిర్చితో కూడా బాగుంటుందండి. యూజ్ చేయండి. మన హెల్త్కి చూసుకోవాలి కదా కంపల్సరీ. జనరల్గా చాలామంది అయితే ఓన్లీ నాన్ వెజ్లో మాత్రమే వేస్తారు. మేమైతే చెప్పాను కదా ఆ జ్యూస్లో వేస్తాము. చట్నీ చేస్తాము. అలాగే పచ్చిమిర్చితో చట్నీ చేస్తాము అండ్ ఎండుమిర్చితో చట్నీ చేస్తాము. ఇంకా నిలవ పచ్చడి కూడా బాగుంటుంది. ఇట్లా మనకి పుదీనా అనేది ఇట్లా కాడలు ఉన్నాయి కదండి. ఇలా మనకి ఎప్పుడైతే ఇలా సాగుతున్నాయో ఇవి మనము కాడలు యూజ్ చేయకూడదు. జ్యూసెస్లో అయితే ఇలా లేతగా కనిపిస్తుంది కదా, ఇది మనము యూజ్ చేయవచ్చు. ఇది సాగదనమాట. కాడలతో సహా వేసుకోవచ్చు అనమాట. చాలామంది కాడలు పడేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి తెగిపోయింది కదా, ఇవి మనం యూజ్ చేయవచ్చు. ముదిరినవి యూజ్ చేయొద్దు అనమాట. ట్యూస్డే వస్తే ఇదొక రాగానే కాసేపు పడుకుంటానండి. మామూలు రోజులైతే ఎంతసేపు అయినా అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. ట్యూస్డే వస్తే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఇగో ఈ పనులన్నీ ఉంటాయి అన్నమాట. వేజెండ్ల బ్యూటీషియన్ ఛానల్ చూస్తున్నారా అండి? నచ్చుతున్నాయా? లైక్ చేస్తున్నారా? ఇంకా ఏమైనా వీడియోస్ ఇలా చేయాలి అలా చేయాలని మీకు ఏదైనా ఒక ఆలోచన ఉంటే కానీ కమెంట్ సెక్షన్లో బాక్స్లో నాకు మెసేజ్ పెట్టండి. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. మనకి ఇప్పుడు చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంది కదండి. అది కంట్రోల్ అవ్వాలి అంటే
తిన్న వెంటనే పడుకోకూడదు అనమాట. ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ అలా వాక్ చేయాలండి. అంటే వాకింగ్ కాదు, అటు ఇటు నడుస్తూ ఉండాలి, అలా కూర్చోకుండా పడుకోకుండా. అప్పుడు మనకి లోపల గ్యాస్ ఏదైనా ఉంటే కింద నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్స్ చెప్పింది అనమాట. ట్రై చేసి చూడండి. ఓకేనా అండి. పుదీనా, కొత్తిమీర జనరల్గా అందరికీ తెలుసు. నేను చెప్పిన విషయాల్లో ఏదైనా 1, 2 మీకు తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. మేమైతే వీక్లీ వన్స్ జ్యూసెస్లో అయితే ఇవి కంపల్సరీ యూజ్ చేస్తామండి. ఇది చూడండి, ఇదైతే మనకి లేతగా లేదు చూడండి, బ్రేక్ అవ్వట్లేదు, ఇలా పీచులాగా వస్తుందన్నమాట. సో ఇది కాదు, కాడలు వేసుకోకూడదు. ఒక 10 మినిట్స్ ఇలా ఆరబెట్టిన తర్వాత ఇప్పుడైతే అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి, మనం అన్నీ స్టోర్ చేసుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ లేని టైంలో, మన దగ్గర అంత అమౌంట్ లేని టైంలో ఏం చేసేవాళ్ళము, ఒక పట్టలాగా పరిచేవాళ్ళము. పరిచేసి దాని మీద ఒక కాటన్ టవల్ తీసుకొని తడిపేసి దాని మీద వేసేసాడు. కూరగాయలన్నీ 1 by 1 ఇలా పెట్టేసి ఆ రోజులే బాగున్నాయండి. ఇప్పుడు అన్నీ కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాము. హెల్త్లన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. మనుషులంతా పొల్యూట్ అయిపోతున్నాము కదండి. ఓకే, చక్కగా ఫ్రెష్గా ఉందండి. ఎంతైనా ఇట్లా గ్రీన్స్ మనం చూస్తుంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదండి. చాలా లేతగా ఉంది. తోటకూరలో నేను తోటకూర, మెంతి కూర, ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, ఉప్పు కలిపేసి కొంచెం జీలకర్ర, వేరే మనం ఇంట్లో కారం వేయనమాట, ఆ కారమే వేస్తాను. తినడానికి చాలా బాగుంటుంది. చాలామంది అనుకుంటారు మెంతి కూర చేదు వస్తుందేమో అని. అది ఎప్పుడైతే ఒకసారి కుక్ అయింది అనుకోండి, ఆయిల్లో ఫ్రై అయిపోయింది అనుకోండి, అంత ఏం తెలీదు. దేంతో కలిపి కూడా మనం మెంతి కూర అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా అండి. ఏదో ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ బోర్ అనిపించింది, కొంచెం మీతో మాట్లాడినట్లు ఉంటుంది, అలాగే కొన్ని విషయాలు మీతో షేర్ చేసినట్లు కూడా ఉంటుందని ఈ వీడియో అనేది చేస్తున్నానండి. నా ఛానల్ నేము విజన్ల బ్యూటీషియన్. చూడండి వీడియోస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా అండి. అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి అండి. బాయ్ బాయ్ అండి.